ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని కనుక మనం విడిచిపెట్టి మనం ఎన్ని డైట్లు ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నా ఏ విధమైన ఉపయోగం ఉండదు. మన హెల్త్ 50% ఆఫ్ అవర్ హెల్త్ ఈ ఒక్క దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఒక్కటంటే నిద్ర. దట్ ఈస్ నథింగ్ బట్ స్లీప్. స్లీప్ లేకుండా మనం ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా, ఫుడ్ తీసుకున్నా, మంచి డైట్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏ విధమైన ఉపయోగము ఉండదు. పైగా ఉపయోగం ఉండకపోగా మన యొక్క హెల్త్ అనేది డిటోరియేట్ అవుతూ ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా సరే. ఈ యొక్క నిద్ర ఎంత ప్రాధాన్యమైందంటే మనము 60 సంవత్సరాలు బ్రతకాలా, 70 సంవత్సరాలు బ్రతకాలా, 80 ఇయర్స్ బ్రతకాలా అంటే ఈ యొక్క ఎన్ని సంవత్సరాలు మనం హెల్తీగా బ్రతకాలి అనేది ఈ సింపుల్ ఫండా అయిన స్లీప్ మీద డిసైడ్ అయి ఉంది. మన స్లీప్ కనుక డిస్టర్బ్డ్గా ఉంటే నెక్స్ట్ డే మొత్తం మన బ్రెయిన్ మొత్తం కూడా ఫాగీగా ఉంటుంది. అంటే మన స్లీప్ కనుక సాలిడ్ స్లీప్, ఒక 7 to 9 అవర్స్ ఆఫ్ సాలిడ్ స్లీప్ కనుక మనకుంటే ఆ నెక్స్ట్ డే మనం ఫుల్ ఎనర్జెటిక్గా మనం ఉండటం జరుగుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ ఈ స్లీప్. ఎందుకు ఈ స్లీప్ గురించి అంత ఇంపార్టెంట్ అయ్యా అంటే మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్, మన హార్మోన్ సిస్టమ్ అన్నీ కూడా ఈ యొక్క స్లీప్కి రిలేట్ అయి ఉన్నాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా పనిచేసి బూస్ట్ అవ్వాలంటే సాలిడ్ స్లీప్, డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డీప్ స్లీప్లో న్యూరాన్స్ రీజనరేట్ అవుతాయి. మన యొక్క డెడ్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుద్ది. మనకి ఏదైతే అవసరమైన సెల్స్, ఏవైతే అవసరమైన హార్మోన్స్ ఉన్నాయో అవి ప్రొడక్షన్ జరుగుద్ది. అంటే హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, డోపమిన్ ఇవి పెరిగి మన స్ట్రెస్ హార్మోన్స్, మన డిప్రెసివ్ హార్మోన్స్, ఎడ్రినలిన్, కార్టిజాల్ ఇవి ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డ్రాప్ అవుతాయి. ఈ కార్టిజాల్ లెవెల్స్, ఎడ్రినల్ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో మన బాడీ ఏమవుతుంది, రిజనరేషన్లోకి వెళ్తుంది, రిజ్యువనేషన్లోకి వెళ్తుంది, రిస్టోరేషన్లోకి వెళ్తుంది. అంటే మన బాడీ అంతా కూడా ఫుల్ రికవరీలో మోడ్లోకి వెళ్ళింది అనమాట. కాబట్టి స్లీప్ని మనం వదిలేసి మనం ఎంత మంచి డైట్లు తీసుకున్నా, ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా, ఎన్ని పనులు చేసినా కానీ మన హెల్త్ ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వదు. ఒకవేళ స్లీప్ కనుక మనకు రెడ్యూస్ అవుతుంటే ఆ మనిషి క్రోనిక్గా అంటే 3 నెలలు 6 నెలలు అదే విధమైన స్లీప్లెస్నెస్, నిద్రపోకుండా అదే విధమైన లైఫ్ స్టైల్, ఇన్అప్రోప్రియేట్ లైఫ్ స్టైల్ కనుక కంటిన్యూ చేస్తే ఆ వ్యక్తికి ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. తర్వాత బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది, అంటే మెమరీ లాస్ వస్తుంది, మెంటల్లీ డిసేబుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్తాడు, సైకలాజికల్ డిజార్డర్స్ ఆ మనిషిలో ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పుడో 70 ఇయర్స్కో 80 ఇయర్స్కో రావాల్సిన ఆల్జీమర్స్ కూడా ఈ మనిషికి ఏమవుతుంది 40-50 ఇయర్స్లోనే ఆల్జీమర్స్ లాగా వచ్చేస్తుంది. బ్రెయిన్ ఏమవుతుంది, డిటోరియేట్ అవుతుంది. బ్రెయిన్ ప్యారెంకైమా మొత్తం కూడా, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ మొత్తం డల్ అయ్యి వీక్ అయ్యి డిటోరియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే స్లీప్ని మనం ఎంత ఈజీగా ఫస్ట్ సాక్రిఫైస్ చేసేది ఏంటయ్యా అంటే మనకు వీకెండ్ వచ్చిందంటే స్లీపు. నిద్రను మనం ఎప్పుడెప్పుడు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాం. కానీ నిద్ర మన ఓవరాల్ హెల్త్ పైన, మన మూడ్ పైన, మన ఇమ్యూనిటీ సిస్టమ్ పైన, మన హార్మోన్ సిస్టమ్ పైన అన్నిటి మీద అది చాలా ఇంపాక్ట్ చూపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదేం చేసిద్ది అంటే స్లీప్ కరెక్ట్గా ఉన్నప్పుడు కొవ్వు కూడా చక్కగా కరిగిపోతుంది. అంటే ఫ్యాట్, మన శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా కరెక్ట్గా కరిగిపోద్ది. తర్వాత మజిల్ బిల్డింగ్కి, ప్రోటీన్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. మన బాడీ మొత్తం కూడా ఈ యొక్క స్లీప్లోనే రికవర్ అవుతుంది. దీన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి స్లీప్ని ఎప్పుడు కూడా సాక్రిఫైస్ చేయొద్దు. ఒకవేళ 1 or 2 days మనకు స్లీప్ని ఒకవేళ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా సరే ఇమ్మీడియట్గా కంపన్సేట్ చేసుకోవాలి. కానీ అదే పనిగా రాత్రంతా పని చేసుకుంటాం, మేము రాత్రంతా మెలకుగా ఉంటాం, రాత్రంతా సినిమాలు చూస్తానంటే కుదరదు. ఎందుకంటే మన బాడీ ఒక 40-50 ఇయర్స్ గివప్ అయిపోతుంది. అప్పుడు విపరీతమైన సిక్నెస్, డిప్రెషన్, మెటబాలిక్ డిసీజెస్, హార్ట్ స్ట్రోకులు, బీపీలు, షుగర్లు ఇటువంటి అన్నిటికీ కూడా మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని డైట్స్ తీసుకున్నా, ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా ఏది కూడా ఈ స్లీప్కి సాటి రాదు. కాబట్టి నిద్రని 1 రోజు 2 రోజులు ఎప్పుడన్నా అవసరమైతే త్యాగం చేసినప్పటికీ లాంగ్ టర్మ్లో అంటే వారాల తరబడి, నెలల తరబడి నిద్రాహారాలు మానేసి పని చేశానండి అని గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. కానీ అది 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు. కానీ అదే నెలల తరబడిగా కంటిన్యూ అయితే మాత్రము మీరు నిద్రాహారాలు మానేసి పని చేసి కష్టపడి సంపాదించిన సంపాదన మీరు అనుభవించరు. కాబట్టి ఈ యొక్క స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి ఎవరైతే స్లీప్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని ఇమీడియట్గా షేర్ చేయండి.